గత 50 రోజులుగా చేసిన ప్రచారంలో ప్రజలంతా కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని పోలింగ్ బూత్ వరకు చేర్చే బాధ్యత కార్యకర్తలపై ఉందని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్, ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గుర్తు చేశారు. తాళ్లరేవు తెదేపా కార్యాలయంలో మండల కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశం దూలుపూడి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి అభ్యర్థులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో పరిష్కరించాల్సిన సమస్యలను కార్యకర్తలు అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చారు. మరి ఎంత ఇబ్బంది పడ్డాడో మరి దాన్ని గమనించి మన హరీష్ గారిని ప్రత్యేక ఆ శ్రద్ధ తీసుకుని మరి రైతుల గురించి మరి కోలంగా ఉందనే కాదు మన కోర్టు బిల్లించి కూడా గట్టు ప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఈ తోరలే కాదు, ఈ వంతులే కాదు, కోర్టు బిల్లించి కూడా మరి కాలువ ప్రతిష్టం చేసి మరి బలంగా చేస్తేనే మరి కిందకి నీరు. ఆ తోరలు వేయడం ఈ సన్నగర రైతులు, అసలు చేయగల రైతులు ఎవరు వ్యవసాయం చేయట్లేదు, అంతా కౌలు రైతులు, చిన్న చిన్న కౌలు రైతులు అందరూ కూడా. అందులో మనం కూడా ఏ విధంగా రేపన్నాడు ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు విషయంలో మనకు తెలియజేయాలి. రేపన్నాడు ఉమ్మడి అభ్యర్థులుగా మేమిద్దరం వారి గురించి కూడా మీరు మాట్లాడాలి. అలాగే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యత మనందరికైనా ఉంది. ఇవన్నీ విషయాలు మీ అందరితో చర్చించాలి. అలాగే ఇక్కడ స్థానికంగా మీరందరూ కూడా చాలా సమస్యల గురించి మాట్లాడారు. ఆ విషయాలన్నింటినీ కూడా మేము హామీ ఇస్తాం. అది కూడా ఆ విషయాల గురించి కూడా నేను మీతో ఇప్పుడు మాట్లాడతానని తెలియజేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు, అధికారం వచ్చేప్పుడు మాత్రం ఒక మాట మాట్లాడారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కంప్లీట్ యూటర్ మీరందరూ గమనించారు. ఎందుకంటే అధికారంలో ఏదైనా సాధ్యమన్నారు, ఓన్లీ ఓట్ల గురించి ఉపయోగించుకున్నారు. ఎవరినైనా